హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్న మోటార్ పేరు, దీన్ని సింక్రోనస్ మోటార్ అంటారు. దీన్ని ఎయిర్ స్వింగ్ మోటార్ కూడా అంటారు. ఇది మన ఎయిర్ కూలర్లో గాలి అటు ఇటు రావడానికి ఈ మోటారే పనిచేస్తుంది. ఈ యొక్క మోటారు ఏసీ 220 వోల్ట్స్ డైరెక్ట్ కరెంటుతో నడుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏసీ కరెంట్ 220 వోల్ట్స్ బోర్డులో పెట్టి చెక్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, తిరుగుతుంది చూడండి. ఈ యొక్క మోటార్ ఆర్పిఎం స్పీడు నిమిషానికి 4 లేదా 5 సార్లు రౌండ్గా తిరుగుతుంది. అట్లా స్లోగా తిరుగుతుంది కాబట్టి మనకు కూలర్లో స్లోగా మనకు అటు ఇటు తిరిగి మనకు గాలి బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క మోటారు రివర్స్ ఏసీ కరెంటు ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క మోటార్కు ఉన్న 2 వైర్లకు మనం మల్టీమీటర్ ప్రోబ్స్ వైర్లను జాయిన్ చేసి దీని కరెంటు ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మల్టీమీటర్ను ఏసీ 750 రేంజ్లో పెట్టి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మోటార్ను తిప్పి చూద్దాం. కరెంట్ ఎంత వస్తుందో అలా డిస్ప్లేలో చూడండి. ఒక రౌండ్ తిప్పంగానే 240, 300 అట్లా వస్తుంది కరెంటు. ఫ్రెండ్స్, ఇప్పుడు 9 వాట్స్ ఎల్ఈడి బల్బు తీసుకొని దీన్ని కనెక్ట్ చేసి ఇది వెలుగుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఒక హోల్డర్ తీసుకొని ఆ 2 వైర్లకు కనెక్ట్ చేసి ఇప్పుడు ఆ యొక్క ఎల్ఈడి బల్బును పెట్టి చెక్ చేద్దాం వెలుగుతుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, ఇది 9 వాట్స్ ఎల్ఈడి బల్బ్ అయితే వెలుగుతుంది. ఇప్పుడు మనం 0.5 వాట్స్ ఎల్ఈడి బల్బ్ బెడ్ లైట్ ఉంటుంది కదా, అది పెట్టి చూద్దాం అది వెలుగుతుందా లేదా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ బల్బు కూడా ఫుల్ బ్రైట్నెస్తో వెలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 వాట్స్ ఎల్ఈడి బల్బ్ పెట్టి చూద్దాం బల్బ్ వెలుగుతుందో లేదో. ఇది కూడా ఫుల్ బ్రైట్నెస్ తోటి వెలుగుతుంది. ఇప్పుడు ఇది మన దగ్గర 60 వాట్స్ బల్బ్ ఉంది. ఇది వెలుగుతుందా లేదా చూద్దాం. 60 వాట్స్. లేదు, ఇది వెలగట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.